రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిరిజనులను చైతన్యం చేయడం కోసం సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను గిరిజన ప్రజలకు తీసుకెళ్లడం కోసం చైతన్య రథాలను ఏర్పాటు చేసి కళా బృందాలను ఏర్పాటు చేసి ప్రచార రథాలను ఏర్పాటు చేసి గిరిజన తండాలలో కొయ్యగూడలలో ప్రజలలో చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలో తీసుకెళ్లాలని కోరుచున్నాం. 50 ఏళ్ల కింద మాజీ స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన లంబాడ యానాది ఎరకల సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పించినా కూడా నేటికి 50 ఏళ్లలో కూడా అభివృద్ధి జరగకపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నేటికి యువత నిరుద్యోగంతో అడ్డ కూలీలుగా పల్లీలు అమ్ముకుంటూ ఆటో డ్రైవర్లుగా డ్రగ్స్కు మద్యానికి బానిసలవుతున్న యువతను మేల్కొల్పి ప్రభుత్వ పథకాలను సంక్షేమ పథకాలను వాళ్ళకు వివరించి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా కృషి చేయడం కొరకు గతంలో ప్రభుత్వాలు చైతన్య రథాలను ఏర్పాటు చేసి కళా బృందాలను ప్రచార రథాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేవాళ్ళు. ఇప్పుడు కూడా రేవంత్ అన్న మా గిరిజనకు ఉన్న 1000 కోట్ల బడ్జెట్లలో ఆ బడ్జెట్ నుండే గిరిజన చైతన్య రథాలు బస్సులను ఏర్పాటు చేసి కళా బృందాలను ఏర్పాటు చేసి మా గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను తెలిసే విధంగా మీరు కృషి చేయాలని మేము కోరుచున్నాము. ప్రత్యేకంగా ఈ గిరిజన జాతి అభివృద్ధి చెందిన కొరకు గిరిజనుల వల్లనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇవాళ మహిళలకు ఉచిత బస్సు 1000 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది. అందులో భాగంగా మాకు కూడా ప్రచార రథాలను కేటాయించి గిరిజన జాతిని జాగృతిపరిచి చైతన్యవంతులు చేసి గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ యొక్క గొప్పతనాన్ని నేడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడం కొరకు మాకు అవకాశం కల్పించాలని మేము ఈ 33 జాతుల తెగలకు చెందిన గిరిజన ఐక్య తరపున మేము కోరుచున్నాం.